నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు ఉద్దేశాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు మీకు చాలా తొందరగా చేరే అవకాశం ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతి 4 బస్సులు ఢీ, 41 మంది విద్యార్థులకు గాయాలు. నల్గొండ విద్యార్థులు ఉత్తరాంధ్ర విజ్ఞాన యాత్రకు 4 బస్సుల్లో బయలుదేరి వచ్చారు. ఒకదాని వెనుకటితో ఒకటి వస్తూ ఉంటే ఎదురుగా ఒక గేదె చీకట్లో అర్థం కాకుండా రావడంతో సడన్ బ్రేక్ వేశాడంట. ఒకదానికొకటి గుద్దుకున్నాయి. అర్ధరాత్రి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇక మరో బస్సులో అందరూ కలిసి తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యారు. విజ్ఞాన యాత్ర అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఇక మెయిన్ హెడ్లైన్స్లోకి ఇంటర్నేషనల్ న్యూస్ వచ్చింది. ట్రంప్కు యూరప్ బానిస కాదు, గ్రీన్లాండ్ అంశంలో మాదంతా ఒకటే మాట. ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్, బెల్జియం ప్రకటన. గ్రీన్లాండ్ గురించి ట్రంప్ పట్టుబట్టి కూర్చొని ఉన్నాడు. మేము ఐసు ముక్కు అడుగుతున్నాం, అంతే, ఖనిజం అడగటం లేదు అనేది నిన్న ట్రంప్ దావోస్ పర్యటనకు బయలుదేరుతూ సంవత్సరం తాను రెండోసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా వైట్ హౌస్లో కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందులోనూ మాట్లాడాడు. అలాగనే వచ్చి దావోస్లో కూడా మాట్లాడటం జరిగింది. గ్రీన్లాండ్ ఖచ్చితంగా కావాల్సిందే, ఇందులో ఎటువంటి సందేహం లేదు అనేది ఆయన చెప్పటం జరిగింది. ఇదే వార్తని ఈనాడులో కూడా వేశారు. ఈనాడులో ఐసు ముక్క అడుగుతున్నాం, అది కూడా ఖనిజాల కోసం కాదు, రక్షణ కోసమే. బలప్రయోగం చేయం, గ్రీన్లాండ్ విషయంలో నాటో అంగీకరించాల్సిందే, దావోస్ సదస్సులో ట్రంప్. ఇక ఐక్యరాజ్య సమితి కూడా ఘోరంగా విఫలమైందనే దాన్ని కూడా ఆయన వైట్ హౌస్ నుంచి చెప్పారు. ఇక ఇందులో ప్రపంచం నెత్తిన కుంపటి. ఏడాది పాలనలో ట్రంప్ అంటించిన మంటలు ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు, మరెన్నో తగాదాలు. శత్రువులపై మిత్రువులపై ఒకటే విధానం. సొంత దేశంలోనూ అల్లాకల్లోలం సృష్టించాడు ట్రంప్. ఈయనొక గ్యాంగిస్టర్గా అభివర్ణిస్తూ చాలా దేశాలు ఆయన నిర్ణయాలని వ్యతిరేకించడం జరిగింది. ఇది ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ట్రంప్పై ఫైర్. బలవంతుడిదే రాజ్యం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంతర్జాతీయ నిబంధనల్ని ధ్వంసం చేస్తున్నాడు. అడ్డు అదుపు లేని సుంకాలను ఒప్పుకునే ప్రసక్తే లేదు. మన వద్ద కూడా బలమైన ఆయుధం ఉంది. ఇతర దేశాలు యూరప్ మార్కెట్లోకి ప్రవేశించడాన్ని కఠినతరం చేద్దాం. ట్రేడ్ బజూకాను వాడుకుందాం. మ్యాక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాట అన్నారు. ఆర్థిక బలిమిని ఆయుధంగా వాడుకుంటున్నారు. పద్ధతి లేకుండా వాణిజ్య నిబంధనలు రూపొందిస్తున్నారు. ఇది ఎంతో కాలం కొనసాగదు. కెనడా ప్రధాని కార్ని. ఇంకా దీంతో గ్రీన్లాండ్ స్వాధీనానికి బలప్రయోగం ఏం చెయ్యం అంటే వెనుజులా లాగానో లేకపోతే మరి బలప్రయోగం చెయ్యం అనే విషయాన్ని చెబుతూ, కానీ ఖచ్చితంగా కావాల్సిందేననేది మాత్రం ట్రంప్ తనకున్న ఆలోచన చెప్పారు. ఇక ఏపీ బ్రాండింగ్ ఎట్ దావోస్ వేదికగా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు. రాష్ట్రం గురించి ప్రపంచ పారిశ్రామిక రంగం చర్చ. మాది పరిశ్రమల స్నేహపూర్వక ప్రభుత్వం. ఈజ్ ఆఫ్ డూయింగ్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. పెట్టుబడులతో వచ్చిన వారికి తక్షణమే అనుమతులు. విశాఖకు గూగుల్ రాక గొప్ప ముందడుగు. మంత్రి లోకేష్ చొరవతో సాధించగలిగాం. కానీ ఈ గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అనేది మరి ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదానీ డేటా సెంటరే, మీరు ఒప్పుకొని తీరాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి కూడా పట్టుబడుతూ ఉంటాడు. మేము తీసుకొచ్చామంటే మేము తీసుకొచ్చాం అని చెప్పుకునే ప్రయత్నం ఇది. ఇక జగన్మోహన్ రెడ్డి ఏడాదిన్నర తర్వాత బయటకు వస్తా. జగన్ పాదయాత్ర 2.0 దీన్ని సాక్షిలో కూడా భారీగా వేసుకున్నారు. మళ్ళీ పాదయాత్ర. వచ్చే ఏడాది ప్రజల మధ్య ఉంటాను. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. చూస్తుండగానే 2 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 2 ఏళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది.
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, ప్రతి ఇంట్లోనూ ఇదే చర్చ. ఏ వర్గానికి కష్టం వచ్చినా జెండా పట్టుకుని వారి తరపున పోరాడతాం. జగన్ ఉంటే ఎంతో మేలు జరిగేదని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతోటి భేటీ, ఏడాదిన్నర పాటు ఇలా గట్టిగా యుద్ధం చేస్తాం. ఈ దుర్మార్గ ప్రభుత్వ ఆగడాలను ఎండగడదాం. ఇదే పోరాట స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగిద్దామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏడాదిన్నర తర్వాత మళ్ళీ పాదయాత్రకు వస్తాను, వచ్చే ఏడాది ప్రజల మధ్య ఉంటాడు. అప్పుడు దాకా బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉంటాడు. ఆయన నిన్న ఏలూరులో నేతలతో అందరితోటి భేటీ అయ్యి చెప్పిన మాట ఇది. ఇక లోటు 15,651 కోట్లు. గృహ వినియోగదారులపై ఆ భారం మోపం డిస్కంలు. వాణిజ్య వినియోగదారుల నుంచే లోటు భర్తీ. 2026-27 కోసం డిస్కంల ప్రతిపాదన ఇప్పటికే ఏపీ ఈఆర్సీకి నివేదిక. దీనిపై నేడు రేపు విజయవాడలో ప్రజాభిప్రాయ సేకరణ. విద్యుత్ ఛార్జీలు వాటిని ఎట్లాగా సమన్వయం చేయాలి అనే దాని మీద చర్చ జరగబోతోంది. విద్యుత్ కొనుగోలు, పంపిణీ ఆదాయ వ్యయం మధ్య 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సుమారు 15,651 కోట్ల లోటును 3 డిస్కంలు ప్రతిపాదించాయి. అయితే గృహ వినియోగదారులపై ఈ భారం మోపబోమని స్పష్టం చేశాయి. వాణిజ్య వినియోగదారుల నుంచే ఈ మొత్తం లోటు భర్తీ చేసుకుంటామని తెలియజేశాయి. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలి గత ఏడాది నవంబర్లో ప్రతిపాదన సమర్పించాయి. వీటిపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని ఏపీ ఈఆర్సీ సేకరిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 20న తిరుపతిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా గురు శుక్రవారాల్లో విజయవాడలో ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నాయి. వాణిజ్య వినియోగదారుల మీద అంటే మరిక ఇండైరెక్ట్గా ప్రజల మీద భారమే. ఇక ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే. అప్పటికీ వెనుకుంటే రీకాల్ చేస్తే హక్కు ప్రజలకు కల్పించాలి, అవసరమైతే చట్టాన్ని సవరించాలి. అఖిల భారత స్పీకర్ల సమావేశంలో శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు నిన్న ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి అంటే ఎటు తీసేయండి, అది ఆయన కాకుండా మిగతా 10 మంది ఎమ్మెల్యేలు, ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మిగతా అందరూ ఏదో ఒక సమయంలో అసెంబ్లీకి వచ్చి ఆఫీసులో సంతకం పెట్టి వెళ్ళిపోవటం, జీతాలు తీసుకోవటం, దాంతోపాటుగా ఈ సమావేశాలు అయిన తర్వాత ఇచ్చే గిఫ్ట్లే ఉంటే వాటిని కూడా తీసుకోవటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అని దీని మీద మొన్ననే ఒక చర్చ జరిగింది. దాని మీద స్పీకర్ల సమావేశంలో మరి అయ్యన్న పాత్రుడు కూడా దాన్ని ఉటంకిస్తూ దాని మీద చర్చ జరగాలనే విషయాన్ని కూడా చెప్పారు. అందులో రఘురామకృష్ణరాజు గారు కూడా పాల్గొన్నారు. ఇదే వార్తని ఇక ఈనాడులో కూడా వేశారు. ఇదిగోండి, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను రీకాల్ చేయాలి, ఆ హక్కును ప్రజలకు కల్పించాలి, విధులు నిర్వహించిన వారికి వేతనాల్లో కోత పెట్టాలి. సభాపతుల 86వ అఖిల భారత మహాసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడటం జరిగింది. నో వర్క్ నో పే నిబంధన వర్తించాల్సిందేనండి. ఇక రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్ళండి. మద్యం స్కామ్ నిందితులకు సుప్రీం షాక్. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు. మొట్టమొదటిగా బెయిల్ పొందిన వ్యక్తులు వీళ్ళేననుకుంటా ఈ మద్యం కేసు స్కామ్లో. దీని మీద హైకోర్టుకి వెళ్తే ప్రభుత్వం సిట్టు ఆ హైకోర్టులో బెయిల్ క్యాన్సిల్కి ఆదేశాలు ఇచ్చారు. దాని మీద ఈ ముగ్గురు సుప్రీంకోర్టుకి వెళ్తే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని సమర్థిస్తూ దీంతో పాటుగా వీళ్ళకి ట్రయల్ కోర్టులోనే రెగ్యులర్ బెయిల్కి పెట్టుకునే అవకాశం, ఆ తర్వాత అందులో గనక చొక్కెదురైతే తిరిగి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా కల్పించారు. అప్పటి వరకు తిరిగి లొంగిపోవాల్సిన పని లేదనేది మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వటం జరిగింది. హైకోర్టులో కోర్టు తీర్పులో జోక్యం చేసుకోమని స్పష్టీకరణ. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల పిటిషన్లు కొట్టివేత, అరెస్టు నుంచి రక్షణ పొడిగింపు,
ట్రయల్ కోర్టులో బెయిల్ రాకుంటే హైకోర్టును ఆశ్రయించవచ్చన్న బెంచి. ఇందుకోసం వారికి 2 వారాల వెసులుబాటు కూడా ఇచ్చారు. ఆ 2 వారాల పాటు వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం లేదు. కాకపోతే రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉందనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్న అంశం. ఎందుకంటే మిథున్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు. వాళ్ళకంటే మరి ముందు అరెస్ట్ అయిన ఈ గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళకి రాకుండా ఉంటుందా? ఒకే కేసులో ఇద్దరికి వేరువేరుగా ఉండదు కదా. అదే విషయాన్ని మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చిన సమయంలో కూడా అందరూ మాట్లాడింది. ఎందుకంటే వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ వస్తే మరి మిథున్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఎలా వస్తుంది అనేది. మరి వీళ్ళని కూడా రెగ్యులర్ బెయిల్కి అయితే అప్లై చేసుకోమన్నారు. ఏం జరుగుతుంది అనేది మరి ట్రయల్ కోర్టులో చూడాలి. ఇక ఉదయనిధి విద్వేష ప్రసంగమే. సనాతనంపై ఆయన వ్యాఖ్యలు హిందువులు వ్యతిరేకం, ఒక జాతినే నిర్మూలించాలనేలా వ్యాఖ్యలు. కానీ తమిళనాడులో ఆయన పైన కేసు పెట్టరు. పైగా ఆ వ్యాఖ్యల్ని ఖండించిన వ్యక్తి పైన కేసా. హిందూ మతంపై డిఎంకే వరుస దాడులు, 100 ఏళ్లుగా సాగుతున్న చర్యలేమీ ఉండవు. మదురై డివిజన్ బెంచి తీవ్ర వ్యాఖ్యలు. ఉదయనిధి రాజీనామా చేయాల్సిందే బీజేపీ డిమాండ్ కూడా చేస్తుంది. గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని సమూలంగా తుడిచిపెట్టేసేయాలి. ఆ వ్యాఖ్యల మీద ట్రయల్ జరుగుతోంది. చివరికి ఏం జరుగుతుందో చూడాలి. ఎన్ని మాటలు మాట్లాడినా తమిళనాడులో వీళ్ళ మీద కేసులే పెట్టడం లేదనే దాన్ని కూడా ఉటంకించటం జరిగింది మదురై బెంచ్ హైకోర్టు. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాజధాని అమరావతి బిల్లు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సంబంధిత బిల్లును పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో పెట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తుంది. ముసాయిదా కేబినెట్ నోటును కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, న్యాయ వ్యవస్థ శాఖలతో పాటు నీతి ఆయోగులకు పంపి అభిప్రాయం కోరింది. న్యాయశాఖ ఇప్పటికే అభిప్రాయం తెలియజేసిందని సమాచారం. ముసాయిదా నోటుపై త్వరగా అభిప్రాయం తెలియజేయాలని మిగతా శాఖలకు హోంమంత్రిత్వ శాఖ నుంచి సూచించినట్లు తెలిసింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత న్యాయశాఖ బిల్లును సిద్ధం చేస్తుంది. మళ్ళీ దానిపై కేబినెట్ ఆమోదించాక పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఈ విధంగా విభజన చట్టం ప్రకారం ఇప్పుడు వరకు మనకి 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. ఆ తరువాత అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అని నోటిఫై చేయించడానికి విపరీతమైన ప్రయత్నం. ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వచ్చినా సరే అమరావతిని రాజధానిగా తొలగించగలిగే అవకాశం ఉండదు. మళ్ళీ ఇక 3 రాజధానిలో 3 ముక్కలు ఆడే అవకాశం ఉండదు. మరి దీని మీదనే మరి మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిస్పందించింది. బాగా రిటార్ట్ ఎదురయ్యేటప్పటికి ఆ విషయాన్ని పక్కన పెట్టి సాల్మాన్ హత్య కేసుని ఇత్యాదులన్నీ ఎత్తుకొని జరుగుతున్నారు వీళ్ళు. ఇక్కడేమో నీరు తీసుకోమంటారు, సుప్రీంకోర్టులో అడ్డుకుంటారు. తెలంగాణ నిర్దిష్ట విధానాలు లేవు. గోదావరి నుంచి 240 టీఎంసీలను ఆ రాష్ట్రం మళ్లిస్తోంది. కృష్ణా నుంచి ఏపీ నీటి మళ్లింపు తప్పదు. ఇందుకు చట్టబద్ధ రక్షణలు ఉన్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు వినిపించింది. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని ఇతర బేసిన్లకు ఏపీ మళ్లించుకోవచ్చని ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు పోలవరం, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు అడ్డుపడుతోంది. డిపిఆర్ను తయారు చేయకుండా నిలువరించాలంటూ సుప్రీంకోర్టులో కేసు వేసింది. కానీ ఆ కేసుని వాపసు తీసుకున్నారు. కోర్టే సూచించింది ఏదైనా ఉంటే ఇది పిల్లు రూపంలో కాదు, సివిల్ పంచాయతీలాగా వేసుకోమని చెప్పటంతో వాపసు తీసుకున్నారు. మళ్ళీ సమర్థవంతంగా ఎదుర్కొంటాం అనేది కూడా మరి తెలంగాణ కూడా చెబుతోంది. ఒకవైపు తీసుకోమంటారు, మరొక వైపు అడ్డుపడతారు అని. ఇక ఒకసారి సాక్షిలో మెయిన్ వార్తలు ఒకసారి చూద్దాం. 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, భారీగా బాధుడు. మార్కెట్ విలువ సవరణకు రిజిస్ట్రేషన్ శాఖ అనుమతి.
మెమో జారీ చేసిన చంద్రబాబు సర్కారు ఇప్పటికే గతేడాది 50% పెంపు, వరుసగా రెండో ఏడాది పెంచుతున్నటపై ఆందోళన. ఈసారి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి ముసుగు, పేరుకే అర్బన్ ప్రాంతాలు 90% ఏరియాను కవర్ చేస్తూ పెంపు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు మీద గతంలో ఒకసారి రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెంచారు, ఇప్పుడు మళ్ళీ ప్రతి సంవత్సరం దాన్ని పెంచుకుంటూ వస్తున్నారు అని సాక్షి బాధపడుతోంది. అసలు ఆస్తుల్ని కాజేసే ప్రయత్నాల్లో గతంలో తీసుకొచ్చిన ఆ బిల్లులు వాటన్నిటి మీద ఎవరు ఏం మాట్లాడరు. కానీ ఇక వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎవరూ భయపడొద్దు, నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం. మీడియా సమావేశం ఏముంటుంది, ఆయన ఒక చోట కూర్చొని ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ మొత్తాన్ని తప్పులు తడగగానో ఏదో రకంగా ఆయన చదువుతూ ఉంటాడు. ఎవరు క్వశ్చన్లు అడిగే అవకాశం లేకుండా పోతుంది. ఇక దాని మీద చర్చలు టీవీలో జరుగుతాయి తప్ప జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్లో ఉంటాడు. ఎక్కడికి పోయినా జరిగేది అదే. అండగా ఉండి ఆదుకుంటాం, పార్టీ క్రియాశీల సభ్యుడి కుటుంబానికి పవన్ భరోసా. కృష్ణా జిల్లా పెదచందాలకు వచ్చిన డిప్యూటీ సీఎం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వసంతరాయలు కుటుంబ సభ్యులకు పరామర్శ. లోపల పేజీల్లో చూద్దాం ఒకసారి. గ్రీన్లాండ్ స్వాధీనానికి బలప్రయోగం చేయను, దాన్ని డెన్మార్క్కు అప్పగించడమే మా బుద్ధి తక్కువ పని, దావోస్ ట్రంప్. ఇక ఇదిగోండి, ట్రంప్ అంతర్జాతీయ గ్యాంగ్స్టర్గా మారి తనకు ఇష్టమైనవన్నీ లాక్కోవటానికి ప్రయత్నిస్తున్నారని బ్రిటన్ ఎంపీ ఎడ్ డేవీ ఆ దేశ పార్లమెంట్లో విమర్శించారు. మిత్ర దేశాలపై ట్రంప్ సుంకాలు విధించడం సరికాదని బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ అన్నారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ ప్రకటన అంతర్జాతీయ చట్టాల ప్రమాదంలో పడేసింది. గ్రీన్లాండ్ ప్రధాని జెన్ ఫెడ్రిక్ నీలెన్స్ విమర్శించారు. మన ముందు ఇప్పుడున్న పరిస్థితులు చాలా దారుణమైనవి, మన వివాదాలు కోరుకోవటం లేదు, స్థిరమైన సహకారాన్ని ఆశిస్తున్నాం అని డెన్మార్క్ ప్రధాని మెట్టి ఫెడరిక్సన్ స్పష్టం చేశారు. EU పార్లమెంట్లో డెన్మార్క్ సభ్యుడు ఆండ్రోస్ విస్టిర్సెన్ ఏకంగా ట్రంప్ను బూతులు తిట్టారు. బ్లాక్మెయిల్కు లొంగబోమని జర్మనీ ఆర్థిక మంత్రి లార్స్ కింగ్బీల్ స్పష్టం చేశారు. యాతావేత చూస్తే ట్రంప్ మీద అసలు అందరూ కలిసి మూకుమ్మడి దాడి చేసేటట్టున్నారు. ఇక మా మీద భారీగా పన్నులు వేయండి, దావోస్కు హాజరైన దేశాల అధినేతలను ఉద్దేశించి 24 దేశాలకు చెందిన 400 మంది సంపన్నులు లేక ప్రభుత్వాలు విధించే పన్నుల తాకిడిని తట్టుకోలేక పనామా, బహమాస్ వంటి ట్యాక్స్ ఫ్రీ దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడే సంపన్నుల గురించి వినే ఉంటారు. కానీ తొలిసారిగా కమాన్ మా మీద అధిక పన్నులు వేయండి అంటూ 24 దేశాలకు చెందిన 400 మంది సూపర్ రిచ్ మెన్ కుబేర్లు దావోస్లో భేటీ అవుతున్న ప్రపంచ దేశాల అధినేతలకు ఒక బహిరంగ లేఖ రాశారు. టైమ్ టు విన్, వీ మస్ట్ విన్ బ్యాక్ అవర్ ఫ్యూచర్, లీడర్స్ ఎట్ దావోస్ ట్యాక్స్ ద సూపర్ రిచ్. దావోస్ నాయకులారా, అత్యంత సంపన్నులైన మాపై పన్నులు విధించండి అనే శీర్షికతో రాసిన లేఖపై హాలీవుడ్ నటుడు మార్క్ రఫో, అబిగైల్ డెస్నీ వంటి వారు సంతకాలు చేశారు. ఇది మనకి చాలా కొత్తగా అనిపించవచ్చు, కానీ పేట్రియాటిక్ మిలీనియర్స్ పేరిట అమెరికాలో అత్యంత ధనవంతులుగా చాలా కాలంగా ఉన్న ఈ డిమాండ్ చేస్తూ ఉన్నారు. పేదలు అత్యంత సంపన్నుల మధ్య నానాటికి పెరిగిపోతున్న అంతరాలను తగ్గించడానికి తమలాంటి వారిపై ప్రభుత్వం అధికంగా పన్నులు విధించాలని వారికి డిమాండ్ చేశారు. కానీ అదే ఇప్పుడు మరి ఇండియాలో అయితే కనుక అందరికీ ఒకటే చట్టం లాగానే అందరికీ కూడా ఈ పన్నుల విధానం కూడా ఒకటే విధంగా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ పేదవాడికి ఏ రకంగా వస్తుందో రిలయన్స్ అంబానీకి కూడా అదే రకంగా ఇస్తారు. ఇక్కడ మీరు కావాలంటే స్వచ్ఛందంగా విరమణ చేసుకోండి అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో ఆయనే విరమణ కూడా చేసుకోడు.
అంటే ట్యాక్స్ కట్టడానికి వాళ్లే సిద్ధంగా లేరు. ఇక పోలవరంపై వారం రోజుల్లో నిర్ణయాలు వెల్లడిస్తాం. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన విదేశీ నిపుణులు. గ్యాప్ 2 ఆకృతులపై కూలంకష చర్చ. గ్యాప్ 1 ప్రధాన డ్యాం పనులు పరిశీలన. పోలవరం ప్రాజెక్టు గ్యాప్ 2 ప్రధాన డ్యాం ఆకృతులతో పాటు 3 రోజుల పాటు చర్చించిన వివిధ అంశాలపై తమ నిర్ణయాలు వారంలో వెల్లడిస్తామని విదేశీ నిపుణుల బృందం స్పష్టం చేసింది. గ్యాప్ 2 ప్రధాన డ్యాం డిజైన్కు సంబంధించిన ఆఫ్రీ డిజైన్ కన్సల్టెన్సీ ఇచ్చిన నివేదికలో అంశాలపై కూలంకషంగా చర్చించారు. కేంద్ర జల సంఘం ఆకృతులు చీఫ్ ఇంజనీరు, పోలవరం అథారిటీ ముఖ్యులు, ఇతర కేంద్ర సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ చర్చలు కొనసాగుతాయి. గతంలో ప్రతిపాదించిన గ్యాప్ 2 ప్రధాన డ్యాం ఆకృతులపై కేంద్ర జల సంఘం 23న కీలక అభ్యంతరాలను ఆఫ్రీ సంస్థకు తెలియజేసింది. వాటికి సమాధానాలు ఇస్తూ రూపొందించిన ఆకృతులపై చర్చలు జరిగాయి. పోలవరం ప్రధాన డ్యాంలో బంకమన్ను ఉన్న ప్రాంతంలో 650 మీటర్ల మేర డయాఫ్రమ్ వాలుకు అటు ఇటు డీప్ సాయిల్ మిక్సింగ్ కోసం పెల్సు వేసి సిమెంటు, రసాయనాలతో గట్టిపరచాలని గతంలో భావించారు. ప్రస్తుతం చర్చల్లో ఆ అవసరం లేదని విదేశీ నిపుణులు అభిప్రాయపడ్డారు. స్పిల్వే ఆనుకొని జీ హిల్ ఉన్న ప్రాంతంలో ప్రధాన డ్యాం నిర్మాణం అవసరం లేదని విదేశీ నిపుణులు గతంలో అభిప్రాయపడ్డారు. అంతకు ముందు ఎప్పుడూ ఈ అంశాన్ని పరిశీలించి పరీక్షలు చేసి ఆ ప్రాంతంలోనూ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని తేల్చారు. ఇందుకు విదేశీ నిపుణులు అంగీకరించారు. భూకంపాలను తట్టుకునేలా చేపట్టాల్సిన నిర్మాణ ఆకృతులపైన అధ్యయనం చేసి వారంలో అభిప్రాయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. ఒకసారి ఆంధ్రజ్యోతి ఇన్నర్ పేజెస్లో చూద్దాం. గణతంత్ర వేడుకలే లక్ష్యం. 26/26 ఉగ్రదాడులు. జనవరి 26, 2026 సంవత్సరం ఉగ్రదాడులకి పాకిస్తాన్ చెందిన జైషే మహమ్మద్ ప్రణాళిక. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక. ఢిల్లీ, కాశ్మీర్, పంజాబ్ సహా కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. ఇక తెలుగుదేశం కార్యకర్తని హత్య చేసిన దాంట్లో నడిపించుకుంటూ కోర్టుకు హత్య కేసు నిందితులకు పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్. ఇది ఈ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఏటపోతులు బలిచ్చి రక్తాన్ని జగన్ ఫ్లెక్సీ మీద జమ్మిన ఆ ఘటన దగ్గర నుంచి పోలీసులు ఇదే వైఖరి అవలంబిస్తున్నారు. అందరినీ నడి రోడ్డు మీద నడిపించుకొని తీసుకెళ్తున్నారు. టీడీపీ కార్యకర్తను దారుణంగా హతమార్చిన కేసులో నిందితులకు తుని రూరల్ పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేసి వారిని రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్ రాజు తెలియజేసిన వివరాల ప్రకారం కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో కొన్నేళ్లుగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వైరం కొనసాగుతోంది. ఈ నెల 16న గ్రామంలో ఒక టీడీపీ నాయకుడిని పుట్టినరోజు వేడుకలకు పలువురు టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. వీరంతా రాత్రి 8 గంటల సమయంలో సమీపంలో రామాలయం వద్ద జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమం చూసేందుకు వెళ్తున్నారు. అప్పటికే కోటనందూరు వైసీపీ మండల అధ్యక్షుడు చింతకాయల చిన్నబాబు ఇంటి వద్దకు కొంతమంది వైసీపీ శ్రేణులు కత్తులు, ఇనప రాడ్లు, కర్రలతో కాపుగాశారు. అటుగా వచ్చిన టీడీపీ కార్యకర్తపై పథకం ప్రకారం దాడికి పాల్పడ్డారు. దాని మీద పోలీసులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అందరినీ నడి రోడ్లో నడిపించుకుంటూ తీసుకెళ్ళటం. సాక్షిలో కూడా ఇన్నర్ పేజెస్లో ఏముందో చూద్దాం. మళ్ళీ పాదయాత్ర. వచ్చే ఏడాది ప్రజల మధ్య ఉంటా. చూస్తుండగా 2 ఏళ్లు గడిచిపోయాయి.
అలాగే మరో 3 ఏళ్ళు అయిపోతాయి. ఈ 2 ఏళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల తరపున జెండా పట్టుకుని పోరాడుతున్నాం. ఇంకో ఏడాదిన్నర గట్టిగా యుద్ధం చేస్తే నా పాదయాత్ర మొదలవుతుంది. ఇంకొక ఏడాదిన్నర గట్టిగా యుద్ధం ఎవరు చేయాలి? వైసీపీ కార్యకర్తలు చేయాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చేయడు. ఇప్పటి వరకు ఆయన ఏది చేయలే, ఊరక పర్యటనలు మాత్రమే చేశాడు. పోరాటం ఎవరు చేస్తానన్నారంటే కింద ఉన్న వాళ్ళు చేయటం, వాళ్ళు తన్నులు తింటాం. ఇదే తప్ప ఇంకేం జరగటం లేదు. ఇంకొక ఏడాదిన్నర కూడా అదే కొనసాగిస్తే అప్పుడు ఆయన వస్తారట పాదయాత్ర పేరుతోటి ఓట్లు దండుకోవటానికి. ఇక వైఎస్ఆర్సీపీ కేడర్ను ఎవరూ భయపడొద్దు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భరోసా ఇచ్చాడు. సాల్మన్ కుటుంబీకులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్ టీడీపీ నేతల అరాచకాలను వివరించగా ధైర్యం చెప్పిన జగన్ తేలుకొట్లకు చెందిన నాగరాజును ఆదుకుంటామని వెల్లడి. కాళ్ల నొప్పులు తగ్గిస్తామంటూ కాటికి పంపాడు. పెద్దమ్మ పెదనాన్నలకు విషం ఇంజెక్షన్ ఇచ్చి హత్య, మృతదేహాలపై నగలు, బీరువాల సొత్తు దోపిడీ. అప్పులు తీర్చుకునేందుకు కర్ణాటకలో ఓ వైద్యుడి ఘాతకం. ఇదిలాగుంటే ఇక్కడ భర్తను చంపేసి రాత్రంతా ఫోన్ వీడియోలు చూస్తూ ఇది ఒక మరీ అరాచకం. ఇల్లీగల్ కాంటాక్ట్స్ తోటి అనవసరపు చర్చ అంతా చేసుకొని గణతంత్ర వేడుకలపై ఉగ్ర నీడలు. సో ఇవండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.